123వ కీర్తన మొదటి వచనం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఆ కీర్తన వచనానికి ముందు ఒక మాట ఉంటుంది, యాత్ర కీర్తన అని. యాత్ర కీర్తన అనేటువంటిది 120వ అధ్యాయం కీర్తనల నుంచి 134 వరకు 14 కీర్తనలను యాత్రా కీర్తనలు అంటారు. ఎందుకు యాత్రా కీర్తనలు అని దానికి పేరు వచ్చిందంటే, దేవుని బిడ్డలారా, 2 కారణాలు చెబుతారు. ఒకటి, ఇశ్రాయేలు ప్రజలు ఏటేటా దేవుని మందిరానికి వాళ్ళు వెళ్ళేటువంటి వారు. అది మందిరము ప్రారంభమైనది మొదలుకొని వారు ఏటేటా మందిరానికి వెళ్ళేటువంటి వారు. యెరూషలేము దేవాలయము ఆ పర్వత శిఖరం పైన ఉండేటువంటిది. సో కాబట్టి ప్రజలందరూ ఏం చేసేటువంటి వారంటే, వారి ప్రయాణం ఎక్కడెక్కడ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయాణమై ఆ మందిరం దగ్గరికి వెళుతూ ఉంటారు. ఆ ప్రయాణంలో వారు పాట పాడుకోవడానికి, పాట పాడుతూ తమను తాము సిద్ధపరుచుకుంటూ వెళ్ళడానికి దేవుని సేవకులు రాసినటువంటి కీర్తనే ఈ కీర్తనలండి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట మనకు ఒక సందేశాన్ని అందిస్తుంది. ఏంటి ఆ సందేశం అంటే, మన జీవిత ప్రయాణంలో మనం ఏ రకంగా ఉండాలంటే, దేవుని స్తుతించే వారముగా మనం ఉండాలి. దేవుని స్తుతించే వారముగా ఉండాలి అంటే, మనం ఏం చేసినా కూడా మన ప్రయాణంలో వీ షుడ్ నాట్ వేస్ట్ ద టైం. అందుకే సాతాను ఏం చేశాడు తెలుసా? జాగ్రత్తగా వినండి. సాతాను ఏం చేశాడంటే, ప్రయాణంలో మన దృష్టి దేవుని పైన వెళ్లకుండా ఏం చేశాడు? టీవీలు పెట్టాడు. బస్సులలో ఎయిర్ప్లేన్ ట్రావెల్ మనం చూస్తే అక్కడ ఇంకా చాలా విచిత్రమైనవి మనకు కనపడతాయి. వీ షుడ్ వేస్ట్ అవర్ టైం బై సంథింగ్ ఆర్ అదర్. ఏదో ఒక విధానంలో మన సమయాన్ని దుర్వినియోగం చేయాలని సాతాను చేసే పని ఏంటి తెలుసా? వ్యతిరేకంగా కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు ఎప్పటికీ. అసలు బైబిల్లో పాటలు దేనికోసం రాయబడ్డాయి? చర్చిలోనికే కాదు, ఈవెన్ ఇన్ దర్ జర్నీ, వాళ్ళ ప్రయాణంలో దే బిగాన్ టు ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతిస్తూ వెళ్ళేటువంటి వారు. అంటే దేవుని దగ్గరికి వెళుతున్నప్పుడు ఎంత సిద్ధపాటుతో వెళ్ళాలి అనేటువంటిది దేవుడు ఆలోచించాడు. ఒక్కసారి గమనించండి. అంటే దేవుని మందిరానికి క్యాజువల్గా రాకూడదు. ఆదివారం సాయంత్రం అయిందా బైబిల్ సంకల్లో పెట్టుకొని రావడం కాదు. అది కాదు దేవుడు కోరేది. సిద్ధపాటుతో నువ్వు దేవుని దగ్గరికి రావాలి, సిద్ధపడి దేవుని దగ్గరికి రావాలి. అంటే దే షుడ్ నాట్ క్యాజువల్లీ ట్రావెల్ టు హిస్ టెంపుల్. ఏదో అలవాటుగా, ఆచారంగా, లేకపోతే అందరూ వస్తున్నారు కాబట్టి రావడం కాదు. నీ యొక్క ప్రయాణంలో ప్రభువును స్తుతిస్తూ వెళ్ళాలి. అది యాత్రా కీర్తన యొక్క ఉద్దేశం. దేవుని బిడలారా, సమయం దొరికిందా దేవుని స్తుతించాలి. గత గురువారం సందేశాన్ని తప్పకుండా మీరు వినండి. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ సాంగ్స్ ఇన్ ఎ క్రిస్టియన్ లైఫ్? క్రైస్తవ జీవితంలో పాటల యొక్క ప్రాధాన్యత. పాటల దగ్గర మనం చేసే తప్పులు, ఏ పాటలు పాడాలి, ఏ పాటలు పాడకూడదు, దేవుడు సవిస్తారంగా పోయిన బేస్తవారం అందించిన సందేశంలో తెలియజేశాడు. ఈ 13 కీర్తనలు మొదటి కారణం ఏంటంటే, వాళ్ళు యాత్ర చేస్తూ దేవుని దగ్గరికి వెళతారు. రెండవదిగా ఏంటంటే, దేవుని మందిరాన్ని ప్రారంభించిన తర్వాత ఆశించినటువంటిది ఏంటంటే, మనము దేవుని మందిరంలోనికి వెళుతున్నప్పుడు పాటలు పాడుతూ వెళ్ళాలి. ఎన్ని పాటలు పాడారు తెలుసా? 13 పాటలు పాడారు. అంటే దాంట్లో ఇక చాలా పెద్ద కీర్తనలు కూడా ఉన్నాయి. అంటే దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ప్రార్థన, దేవుని మందిరంలోనికి వస్తున్నప్పుడు కూడా ప్రార్థన. పాటలు ఉండాలి. దేవుని మందిరానికి ప్రయాణంలో పాటలు, దేవుని మందిరంలో కూడా పాటలు. దేవుని బిడలారా, క్రైస్తవ జీవితంలో దేవుని స్తుతించడం అనేటువంటిది ఇట్ ఈస్ ఇన్సెపరబుల్. ఇది నువ్వు విడదీయరానటువంటిది. ఎంతగా దేవుని స్తుతిస్తావో అంతగా దేవుని సన్నిధి నువ్వు అనుభవిస్తావు. దేవుని బిడలారా, మరి ఈ కీర్తన రాస్తూ కీర్తనకారుడు ఏమంటాడంటే, ఈ యాత్ర కీర్తనలో ఏమంటాడు? మొదటి వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఇక్కడ ఒక తీర్మానం కనబడుతుంది. ఏంటి ఆ తీర్మానం అంటే, నీ తట్టు నా కన్నులెత్తుతాను. నీ తట్టు, ఐ విల్ లుక్ అన్ టు ది లార్డ్. నీ తట్టు నా కన్నులెత్తుతాను. ఏంటి ఒకవేళ అడుగుదాం, బ్రదర్ ఏంటి దేవుని తట్టు కన్నులెత్తడం ఏంటి? దేవుని బొమ్మ ఏమైనా పెట్టుకున్నారా? లేదు కదా. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు పొందిన దేని రూపాన్ని నువ్వు చేయకూడదని. దేవుని తట్టు చూడడం అంటే ఏంటి? దేవుని బొమ్మ లేదు. ఏ రకంగా నువ్వు చూస్తావు దేవుని తట్టు చూస్తే కలిగేటువంటి దీవెనలు ఏంటి? దేవుని తట్టు ఎలా చూడాలి
అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క సందేశం. అందుకే ఈరోజు సందేశం, దేవుని తట్టు కన్నులెత్తితే ఏం జరుగుతుంది, ఎలా కన్నులెత్తాలి, అసలు కన్నులెత్తడం ఏంటి, దేవుని తట్టు చూడడం ఏంటిది, ఈ తీర్మానం ఏంటిది, ఈ యొక్క మాట ఏంటిది. దేవా అనడం లేదు, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దేవుని బిడ్డలారా, కన్నులకు దేవునికి ఏం సంబంధం ఉంది? నాకు అనిపించింది, హృదయానికి దేవునికి కదా సంబంధము. హృదయంలో ఉంటాడు కదా, మన హృదయం దేవుని వైపు తిరగాలి కదా, మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి కదా, మన హృదయం కదా దేవునికి ఇంపార్టెంట్. నా హృదయాన్ని నీకు ఇచ్చేసాను కదా, నా కళ్ళేంటి ప్రభువా, నా కళ్ళతో పనే ఉంది అనేటువంటి తలంపు నాకు కలిగింది. ఎందుకు ఈ కీర్తనాకారుడు, దేవా నా హృదయాన్ని నీకు ఇచ్చేసాను ప్రభువా, నా హృదయాన్ని నువ్వు దోచుకున్నావు ప్రభువా, ఇలా కాదు చెప్పడం లేదు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దేవుని బిడ్డలారా, ఏంటిది కన్నుల యొక్క ప్రాముఖ్యత ఏంటిది, కన్నులు దేవుని వైపు చూడడం అంటే ఏంటిది, అసలు దేవుని తట్టు ఎందుకు కన్నులెత్తుచున్నాడో దేవుని యొక్క వాక్యంలోంచి ఇది మనం చూద్దాం. ఎందుకు హృదయం కదా ఇంపార్టెంట్ దేవునికి, కళ్ళు కాదు కదా. కళ్ళు ప్రాధాన్యత, ఇక మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి, నరాలు ఎంత పెద్దగా ఉన్నాయి, వెన్నెముక ఎంత ప్రాముఖ్యం, బ్రెయిన్ ఎంత ప్రాముఖ్యం, ఇవి కాకుండా ఎందుకు కన్నులపైన కాన్సన్ట్రేట్ చేశాడు, ఎందుకు ఈ కన్నులను గురించినటువంటి మాట లేదా పాట ఇక్కడ కనబడుతుంది అంటే, దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో అతని కన్నుల యొక్క ప్రాధాన్యత చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాలు చూడండి. మత్తయి సువార్త, వాట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆఫ్ యువర్ ఐస్, నీ కన్నుల యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఎంత గొప్పదో అక్కడ మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. మనిషిలో చీకటి ఉందంట, అది పెద్దదైనటువంటి చీకటి అంట, అది చాలా గొప్పదైనటువంటి చీకటి అంట. అంటే కరెంటు పోయినప్పుడు, పవర్ ఫెయిల్యూర్ జరిగినప్పుడు, పవర్ కట్ వచ్చినప్పుడు చీకటి కంటే, లేకపోతే మిట్ట మధ్యాహ్నమున సూర్యగ్రహణం కలిగినప్పుడు, లేకపోతే విపరీతమైన వాతావరణ పరిస్థితులు కలిగినప్పుడు, నల్లటి మేఘాలు కమ్ముకున్నప్పుడు వచ్చే చీకటి కంటే మనిషిలో ఉండేటువంటి చీకటి చాలా పెద్దదంట. బైబిల్లో వ్రాయబడింది, ఆ చీకటి ఎంతో గొప్పది. మనిషిలో ఒక చీకటి ఉందంట. బయటికేమో మనిషి కలర్ఫుల్ డ్రెస్, జిగేల్ డ్రెస్సు, లేకపోతే ఇక వెరైటీగా కనపడడానికి మనిషి ఉంటాడేమో, కానీ దేవుడు అంటున్నాడు మనిషి బయట బాగుంటాడు, మనిషి లోపల చీకటి ఉంది. ఆ చీకటి ఎంతో గొప్పది. ఎందుకు వచ్చింది చీకటి, దేన్ని బట్టి వచ్చింది చీకటి అంటే 22వ వచనం, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా, దేహమునకు దీపము కన్నే అంటే మనకు దీపం ఏంటి తెలుసా? ఈ లైట్లు. మీ దగ్గర ఉండే లైట్లు మీకు, నా దగ్గర ఉండే లైట్లు నాకు, ఇవి నాకు వెలుగునిస్తాయి. నా యొక్క స్థలానికి వెలుగునిచ్చేది, లేదా మన చర్చికి వెలుగునిచ్చేది, మనకు వెలుగునిచ్చేది మన దగ్గర ఉండేటువంటి లైట్లు. దేవుడు అంటున్నాడు, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమై ఉంటుంది. ఆ చీకటి ఎంతో గొప్పది అంటున్నాడు. కన్నుకుండేటువంటి ప్రాధాన్యత ఏంటి తెలుసా? కన్నుకుండేటువంటి ప్రత్యేకత ఏంటి తెలుసా? అది నీలో వెలుగునైనా ఉంచుతుంది, చీకటినైనా ఉంచుతుంది. వెలుగునైనా ఉంచుతుంది, చీకటినైనా ఉంచుతుంది. ఇప్పుడు ఈ కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నా కన్నులు నీ తట్టు నేను ఎత్తుచున్నాను ప్రభా, ఎందుకంటే నా కన్నులు చీకటిని చూపించే కన్నులుగా ఉంటాయి, నా కన్నులు వెలుగుమయమైనటువంటి కళ్ళుగా ఉండాలి ప్రభా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ సందేశం ఏదైనా ఉందంటే జాగ్రత్త వినండి. నీ కన్నును సాతాను ఇన్ఫ్లుయెన్స్ చేసినంతగా ఏ అవయవాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడు. నీ కన్నును సాతాను ప్రభావితం చేసినంతగా, ఒక మాటలో చెప్పాలంటే నీకొచ్చేటువంటి ఇన్పుట్ ఏదైనా ఉందంటే కన్ను ద్వారా కలిగేటువంటి ఇన్పుట్ చాలా గొప్పదండి.
కన్నుతోనే ఒక వ్యక్తిని చూస్తాం, ఆ వ్యక్తిని గమనిస్తాం, ఆ వ్యక్తిని మనము అంచనా వేస్తాం, ఆ వ్యక్తిని మనము తిట్టుకోవడం ప్రారంభిస్తాం, లేకపోతే లోపల గొనుక్కోవడం చూచిన తర్వాతనే మన జీవితాల్లో మార్పులు అనేటువంటివి వస్తాయి. దేవుని బిడ్డలారా, లేదా ఒక చూడకూడదు నువ్వు చూసినప్పుడు నీ జీవితంలో మార్పులు కలగడం ప్రారంభిస్తాయి. నీవు చదవకూడదు చదివినప్పుడు నీ జీవితంలో మార్పులు రావడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే ఐ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో, ఆ మాటకు వస్తే ప్రతి ఒక్కరి జీవితంలో కన్ను చూపించే ప్రభావం చాలా గొప్పది. కన్ను చూపించే ప్రభావం చాలా గొప్పది. అంటే నీ కన్ను నిన్ను చీకటినైనా ఉంచుతుంది, నిన్ను వెలుగుమయమైనా చేస్తుంది. నీ కన్నులు పరిశుద్ధత వైపైనా చూస్తాయి, లేదా పాపం వైపైనా చూస్తాయి. నీ కన్నులు వాక్యాన్ని వైపైనా చూస్తాయి, వాక్యానికి వ్యతిరేకమైన వాటి వైపైనా చూస్తాయి. నీ కన్నులు దేవుని బిడలను ఒక రకంగా చూస్తాయి, దేవుని బిడలు అయినటువంటి వారిని ఇంకొక రకంగా కూడా చూస్తాయి. నీ కన్నుకుండేటువంటి స్వభావం ఏంటంటే ఇట్స్ మల్టిపుల్ అప్రోచ్ అండి. మల్టిపుల్ అప్రోచ్. పాపాన్ని చూడగలదు, పరిశుద్ధతను చూడగలదు, ప్రార్థనలో ఉండగలదు, ప్రార్థన లేకుండా కూడా ఉండగలదు. కళ్ళు మూసుకున్నా కూడా పాపాన్ని చూడగలిగినటువంటి కెపాసిటీ నీ యొక్క జీవితంలో ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నీ కన్ను ఎలాంటిదంటే నీ దేహానికి దీపం. నీ దేహానికి దీపం. హౌ బెస్ట్ యువర్ ఐ ఈజ్ ద బెస్ట్ యువర్ లైఫ్ ఇట్ విల్ బి. ఎంతగా నీ కన్ను మంచిగా ఉంటే అంతగా నీ జీవితం మంచిగా ఉంటుంది, అంతగా నీ జీవితం మంచిగా ఉంటుంది. ఒక బ్రదర్ను బ్రదర్గా చూడడంలో నీ కన్ను ప్లే చేసే రోల్ ఒక రకంగా ఉంటుంది. ఒక బ్రదర్ను బ్రదర్గా కాకుండా ఒక బ్రదర్ను శత్రువుగా చూసే విషయాల్లో, పాపిగా చూసే విషయాల్లో యువర్ ఐ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. నీ కన్ను చాలా ప్రభావాన్ని చూపుతుంది. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నా కన్ను నా పైన చాలా ప్రభావాన్ని చూపుతుండగా ఇప్పుడు నేరుగా నీ మందిరానికి వస్తున్నాను నేను. దేవా, నా కన్ను లోకం వైపు చూడకుండా, పరిస్థితుల వైపు చూడకుండా, నా కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా, నా కన్నులు జాగ్రత్తగా ఉండడానికి నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఐఎమ్ లుకింగ్ అన్ టు ది విత్ మై ఐస్ ఓ గాడ్. దేవా, నా కన్నులతో నిన్ను నేను చూడాలని కోరుతుంటున్నా. దేవుని బిడ్డలారా, ఇందాక నేను చెప్పాను, వాళ్ళు ప్రయాణమైపోతుండగా యెరూషలేము ప్రక్కన చాలా ప్రాంతాలు కనపడుతూ ఉంటాయి. యెరూషలేము దేవాలయానికి వెళుతుండగా ప్రయాణంలో చాలా కనపడుతూ ఉంటాయి. వీళ్ళు అంటున్నారు, మమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసేటువంటి కన్నులుగా కాకుండా మా కన్నులు నీ పైన కేంద్రీకరించబడాలి. ఈరోజు ఈ కీర్తనకారుని యొక్క తీర్మానంగా మన తీర్మానం ఉండాలి. ఏంటి ఆ తీర్మానం? ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. నీ కన్నులకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? ఎందుకు దేవుని తట్టు నీ కన్ను చూడాలి తెలుసా? నీ కన్నులో ఒక భయంకరమైన లక్షణం ఉంది. ఆ లక్షణం ఏంటి తెలుసా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం, ఐజియా చాప్టర్ 6 వర్స్ 1, మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు తన 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. చాలు. ఇక్కడ యెషయా బైబిల్లో వ్రాయబడింది, నేను చూచి తిని, నా కళ్ళు ఒకటి చూసాయి ప్రభా. ఏంటి? అత్యున్నత సింహాసనాన్ని చూసాయి, కెరూబులను చూసాయి, శరాపులను చూసాయి, వారి యొక్క పాటలు నేను చూడగలుగుతున్నా, వాళ్ళు పాడినటువంటి పాటలు నేను గమనించగలుగుతుంటున్నా. ఓ, ఇట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్. కానీ విచిత్రం ఏంటి తెలుసా? అదే యెషయా 6వ అధ్యాయము 5వ వచనం, ఇంతవరకు మొదటి వచనం చదివాం, ఇప్పుడు 5వ వచనం చూడండి. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. చాలు. పైన నేను చూచి తిని అన్నాడు, ఇక్కడ కూడా నేను చూచి తిని అంటున్నాడు. అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, ఆ కన్నులు దేవుని పరిశుద్ధతను చూస్తాయి, కానీ దేవుని చూడగలిగినటువంటి కన్నులుగా ఉన్నాయి, కానీ తనలో ఉండేటువంటి అపవిత్రతను చూడలేని కన్నులు. ఏదో బయట దేవుని చూడగలుగుతుంటున్నాయి, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. కానీ వాస్తవం ఏంటి తెలుసా? ఆ కన్ను ఎలాంటి కన్ను అంటే మోసపూరితమైనటువంటి కన్ను. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా కన్ను నన్ను మోసం చేస్తుంది ప్రభా, దేవుని చూచాను అనుకుంటున్నాను, కానీ నా దగ్గర ఉండేటువంటి పెదవుల పైన ఉండేటువంటి అపవిత్రతను చూడలేకపోయాను. అంటే ఎన్ని సందర్భాల్లో అద్దం దగ్గర నిలబడి ఉంటాడు. యెషయా కాలానికి అద్దాలు వచ్చేసాయి సీన్లోనికి.
అద్దాలు కలిగినటువంటి ఆనవాళ్ళు చరిత్రలో ఎన్నో కనపడతాయి కదా. అద్దం ముందర నిలబడి వాళ్ళని డెకరేట్ చేసుకోవడం అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో మనము చాలా సందర్భాల్లో గమనిస్తాం. ఆ దినాల్లో అద్దాలు వచ్చేసే. ఎన్ని సందర్భాలలో యెషయా అద్దం దగ్గర నిలబడి ఉంటాడు, అతని పెదవులు అతని కనబడతాయి. కానీ ఈ పెదవులను చూచినటువంటి కన్నులు ఎలాంటి కన్నులు అంటే మామూలు పెదవులు, పైన ఒక పెదవి కింద పెదవి, పైన పెదవి లావుగా ఉంది కింద పెదవి ఈ రకంగా అనుకునింటాడు. అంతేగాని ఆ పెదవులు అపవిత్రమైనవి అని తన కన్నులు చూడలేకపోయాయి. కన్నులకు ఉండేటువంటి స్వభావం ఏంటి తెలుసా? ఇట్ విల్ చీట్ యు, నిన్ను మోసం చేసేటువంటి కన్నులు అవి. అంటే నీలో ఉండేటువంటి తప్పులను చూపించకుండా మిగతావన్నీ చూపిస్తుంది. జాగ్రత్త. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను మోసపరిచేటువంటి కన్నులు ఈ దేవుని యొక్క వాక్యం ద్వారా ఈరోజు తాకబడునుగాక. ఈ కన్నుకునేటువంటి స్వభావం ఏంటంటే ఆ వ్యక్తిలో ఉండేటువంటిది చూపించడంలా, దేవుడు కనబడితే తప్ప, దేవుని చూచిన కన్నులుగా అవి మార్పు చెందితే తప్ప అతనిలో ఉండేటువంటి వాస్తవం కనబడకుండా ఉంది. అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనానికి ముందు అతని కన్నులు ఎన్నోసార్లు పెదవులను చూసాయి. కానీ ఆ పెదవులు మామూలు పెదవులుగానే కనపడ్డాయి, పవిత్రమైన పెదవులుగానే కనపడ్డాయి, ప్రవచించే పెదవులుగానే కనపడ్డాయి, పరిచర్య చేసే పెదవులుగానే కనపడ్డాయి. కానీ ఆ పెదవుల యొక్క ఒరిజినాలిటీని చూడలేకపోయింది అతని కన్నులు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నా కన్ను నన్ను మోసం చేస్తుంది ప్రభా, కాబట్టి నా కన్నులు నీ తట్టెత్తుచున్నాను. లెట్ మై ఐస్ షుడ్ నాట్ డిసీవ్ మీ బై ఎనీ మీన్స్. నా కన్నులు నన్ను ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయకుండా చేయి ప్రభా. దేవుని బిడ్డలారా, అసలు సృష్టిలో కన్ను యొక్క ప్రాధాన్యత ఏంటి తెలుసా? చూడాల్సిన పని లేదు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ స్త్రీ అంటది, నేను ఆ యొక్క సాతాను చూపించిన పండును చూచిన వెంటనే ఏమంటది తెలుసా? అది ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు. పండు అందంగా కనపడుతుందా? మనిషి అందంగా కనపడతాడా? పండును చూసి అందమైన పండు అంటామా? మనిషిని చూసి అందం అంటామా? అంటే ఆదాము కంటే సృష్టిలో ఉండేటువంటి జంతువుల కంటే ఆ పండులో అందం కనపడిందంట. ఏముంటుందండి పండులో అందం? మనిషిలో అందం అంటే ఏమంటాం తెలుసా? పొడుగాటి వెంట్రుకలు కదా వర్ణిస్తారు, కవులు వర్ణిస్తూ ఉంటారు కదా. ఆ కనుబొమ్మలు ఈ రకంగా ఉంటాయి, నేత్రాలు ఈ రకంగా ఉంటాయి, పెదవులు ఈ రకంగా ఉంటాయి, పళ్ళు వరస ఏ రకంగా ఉంటుంది. ఇది అందం. పండుగ ఏముంటుందండి? పండుగ చెప్పండి? హవ్వను పడగొట్టడానికి సాతాను వాడింది ఏంటి తెలుసా? ఆమె కన్నులు ఆమెను మోసం చేసేటట్టు చూసాయి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఏది చూస్తున్నావో, ఏది నీ జీవితంలో ఉందో వాస్తవాన్ని తెలపకుండా చేసేది కన్నుగా నీ కన్ను ఉంటే అది నీకు నష్టాన్ని కలగజేస్తుంది. అంటే మిగిలిన పండ్లలో లేని అందం ఈ పండ్లలో ఏం కనబడింది? ఒకవేళ ఆదాము దగ్గరికి తీసుకొని వెళ్ళింది ఆ పండు, ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము అడిగాడు, ఏమ్మా ఎందుకు పండు తీసావు? ఈ పండు అందంగా ఉంది. అబ్బా, అందంగా ఉందా? ఎట్లా ఉంది అందంగా? నీకంటే అందంగా ఉందా? నాకంటే అందంగా ఉందా? దేవుని బిడ్డలారా, సాతాను మన కన్నులతో మనల్ని మోసం చేస్తాడు. లోతు, నీ జీవితంలో నీ ఇంటిలో ఉండేటువంటి నీ భార్య ఉప్పు స్తంభం అయిపోవడానికి కారణం ఏంటిది? లోతు అంటాడు, నా కన్నులు కరెక్ట్గానే ఉన్నాయి, ఆమె కన్నులు ఆమెను మోసం చేశాయి, దేవుడు చూడవద్దని దాన్ని చూసేటువంటి కన్నులుగా మారిపోయాయి, అందుకే ఆమె జీవితంలో ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు, లెట్ us be careful about our looks. మన యొక్క చూపులను బట్టి, మన కళ్ళను బట్టి మనం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అది నీలోనికి చీకటిని తీసుకొని వస్తుంది. అది ఎంతో గొప్పది. దేవుడు చెప్తుంటున్నాడు, ఎంతో గొప్పది. నిన్ను చీకటిమయం చేసేటువంటిది నీ కన్నులే. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. ఒకానొక సందర్భంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆ స్త్రీ అది కన్నులకు అందమైనదియు. అమ్మా, ఆ తర్వాత ఏ రకంగా కనపడిందంట? వివేకమిచ్చు రమ్యమైనటువంటిది. హవ్వను అడుగుదాం, హవ్వ నువ్వేమన్నా దానిపైన స్టడీ చేసావా? హోమ్ సైన్స్ ఏమన్నా చదివావా? ఆ పండులో ఏ విటమిన్ ఉంటుంది, ఏ విటమిన్ ప్రభావాన్ని బట్టి అది వివేకం ఇస్తుంది, తెలివినిచ్చేటువంటి పండు. బెండకాయ గురించి చెప్తాం, బెండకాయ తింటే మ్యాథ్స్ ఎక్కువ వస్తాయో రాదో తెలియదు, ఒకటి మాత్రం వస్తుంది. ఏంటి? బంకగా మాత్రం వస్తుంది, అది మాత్రం ఉంటుంది. తెలివి వస్తుందో మార్కులు వస్తాయో లేదో మ్యాథ్స్ వాళ్ళకి తెలియాలి. ఒకవేళ అదే కరెక్ట్ అయితే రోజు బెండకాయలు తిన్న వాళ్ళకి ఎన్ని రావాలా? మ్యాథ్స్లో అవుట్ ఆఫ్ 100 రావాలా? ఒకవేళ అలా వస్తే దేవునికి స్తోత్రం, నాకు తెలియదు. ఈ స్త్రీ అంటుంది, ఆ పండు చూస్తే వివేకం ఇస్తుంది, నాకు తెలివి వస్తుంది నాకు. అంటే
ఈమెకు దేవుడు తెలివినట్టు, ఆ పండు తింటేనే తెలివి వచ్చినట్లు. అబ్బా, ఏం కనపడింది పండుది. నాకు ఒక డౌట్ వచ్చింది, అవ్వా ఈ పండును సాతాను చూపక ముందు కూడా నువ్వు చూసింటావు కదా, అప్పుడు కనపడలేదా? ఆహా, దేవుని బిడ్డలారా జాగ్రత్త. సాతాను తను నీకు ఏదైనా ఒక దాన్ని చూపించినప్పుడు నీ ఎదుట తన లెన్స్ను పెడతాడు. అది సాతాను యొక్క స్వభావం. ఐ చెకప్కి పోయినప్పుడు ఏం చేస్తారు, ఖాళీ ఫ్రేమ్ పెట్టి దానిపైన లెన్స్ పెడతా ఉంటారు. ఆ లెన్స్ పెట్టినప్పుడు నీకు మొబ్బుగానో లేకపోతే ఇంకా కొంచెం బ్రైట్గానో క్లియర్గానో కనపడుతుంది. అది నీకు సెట్ అయినటువంటి నంబర్. సాతాను కూడా ఏం చేస్తాడు తెలుసా, ఒక అద్దం పెడతాడు. ఆ అద్దంలో లేనిపోనివన్నీ కనపడతాయి, నీకు లేనిపోనివన్నీ కనపడతాయి. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, ఈ కన్నును సాతాను చాలా అటాక్ చేస్తున్నాడు ప్రభువా. నా కన్ను నీ తట్టెత్తుచున్నాను. ఈ కన్నును ఇన్ఫ్లుయెన్స్ చేసే దయ్యపు శక్తులు ఉన్నాయి. ఈ కన్నులు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి దయ్యపు శక్తులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తిని చూసి ఏంటి ఈయన ఇట్లున్నాడే, ఏంటి ఈ రకంగా ఉన్నాడే. ఒకసారి వాక్యం చెబుతూ నాకు ఎక్కడ లేని కోపము, ఎక్కడ లేని డిస్టర్బెన్స్ ఉన్నదండి ఒక వ్యక్తిని చూసినప్పుడు. ఇక్కడ కాదు, ఇంతకుముందు ఉన్న స్థలంలో వచ్చినాడు, కూర్చున్నాడు, తిరుగుతాడు, అట్లా పోతాడు, ఇట్లా పోతాడు. ఏంట్రా ఈయన, మైక్లో తిడదామా, పెద్ద ఆయన ఏదో ఎడ్యుకేటెడ్గా కనపడుతున్నాడు, చెబుదామా, ఎవరికైనా చెప్పేద్దామా, ఏంటి ఇంత డిస్టర్బెన్స్గా ఉంది. ఆయన చూసినప్పుడు నాకు పిచ్చి కోపం వస్తుంది. వాక్యం చెప్పడానికి కూడా కొంచెం తడబడుతున్నా నేను. నా కాన్సన్ట్రేషన్ ఆనపైన ఉంది. ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ప్రార్థన సమయంలో వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ బ్రదర్ ఇక్కడే ఉన్నాడు. ఆయన వచ్చి చెప్పాడు, బ్రదర్ ఈయనకు పిచ్చి పట్టింది బ్రదర్, ఈయన కోసం ప్రార్థన చేయండి. నా కన్ను ఏమని తెలుసా, అతని తిట్టు. అతను ఏంటి దేవుని సన్నిధిలో సరిగా బిహేవ్ చేయడంలే, అతను సరిగా కూర్చోవడంలే, ఎందుకు అటు ఇటు ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. అతని పైన పనిచేసే దుష్ట శక్తులు నేను చూడక నేనేమనుకున్నాను, తిడదాం, అరుస్తాం, గద్దిస్తాం, సిస్టమేటిక్గా ఉండాలి, క్రమం ఉండాలి, అది ఇది. వెన్ వి లుక్ ఎట్ ఎ పర్సన్ అవర్ ఐ విల్ చీట్ us. అందుకే కీర్తనాకారుడు, నా కన్ను నన్ను మోసం చేస్తుంది, నాలో చీకటిని తీసుకొని వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక వ్యక్తిని కానీ ఒక పరిస్థితిని కానీ మనం చూసినప్పుడు ఎందుకు తప్పు చేస్తాం తెలుసా? వీఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ఐస్. మన కళ్ళ విషయంలో మనం దేవుని ఎదుట మన జీవితాలను సరిచేసుకోవడంలా. అందుకే కీర్తనాకారుడు, నా కన్ను చెడిపోకుండా, నా కన్నులో చీకటి లేకుండా, నా శరీరం అంతా చీకటిమయం కాకుండా, దేవా నా కన్ను నీ తట్టెత్తుచున్నాను. ఈరోజు దేవుని అడుగుదాం, ప్రభువా నా కన్నులు నీ తట్టు ఎత్తేటువంటి కన్ను, నిన్ను చూచే కన్నులుగా, పరిశుద్ధమైన కన్నులుగా, మోసపూరితమైన కన్నులుగా ఉండకుండా చేయండి ప్రభువా. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, నేను నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. రెండవదిగా చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం 17 నుంచి 19 వరకు చదువుదాం. దేవుడు ఆ చిన్నవాని మొరని వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. చాలు, ఈ భాగం మనకందరికి తెలిసినటువంటి భాగమే. హాగరు, ఇష్మాయేలు ఇద్దరిని అబ్రహాము తన ఇంటిలో నుండి బయటికి పంపుతాడు. బయటికి పంపిస్తే ఒక నీళ్ళ తిత్తి ఇచ్చి పంపుతాడండి. నీళ్ళ తిత్తి ఇచ్చి పంపుతాడు అంటే నీళ్ళ బాటలు ఒకటి ఇచ్చి పంపుతాడు, అంతే. బైబిల్లో వ్రాయబడింది, కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత నీళ్ళు అయిపోయాయి, చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఒకవేళ దప్పికైందో ఆకలైందో మరి ఏమో, ఆ చిన్నవాని ఏడుపును చూచి సముదాయించింది. హాగర్ ఎంతవరకు సముదాయించిందో అంతవరకు సముదాయించింది. ఇక కాక ఏం చేసింది తెలుసా, ఆడ పడేసింది. చాలామంది చర్చిలో కూడా అదే చేస్తుంటారు కదా, పిల్లలకు చెప్తారు గమ్మునుండ్రా. వాడు అల్లరి చేస్తున్నాడు, ఇంకా వదిలేస్తారు. వాక్యం ఎట్టన్నా పోని, వాక్యం వినవల్ల ఎట్లన్నా పోని, వీడిని వీడు చావనిలే, నాకెందుకులే, చూసుకున్న మా ఆయన ఉన్నాడు ఏం చేస్తున్నాడు, పక్కన ఉండేవాళ్ళు ఏం అన్నట్టుగా హాగరు ఏం చేసిందంటే పడేసి వీని చావు చూడలేననుకొని వెళ్ళిపోయింది. కానీ అంతకుముందు ఒక పని చేసింది. ఏంటి తెలుసా, హాగరు దేవునికి మొరపెట్టింది. 2 మాటలు మీ ఎదుటికి నేను తీసుకొని వస్తాను. దేవుని బిడ్డలారా, దేవుడు హాగరు కన్నులు తెరిచాడంట. అంటే
హాగరు కన్నులు తెరవకముందు ఒక మాట ఉంది, ఏంటి తెలుసా? యెహోవా ఆ చిన్నవాని మొరను వినెను. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, హాగరు ప్రార్థన చేసింది కదా చిన్నవాని కంటే ముందు, మళ్ళీ హాగరు మొర ఎందుకు వినలేదు దేవుడు? హాగరు ఎదుట ఎందుకు పక్షపాతం వహించాడు? హాగరు ప్రార్థన వినకుండా చిన్నవాని ప్రార్థన వింటున్నాడు అంటే ఎందుకు హాగరు యొక్క ప్రార్థనను దేవుడు కాదన్నాడు? తప్పు కదా చేసింది దేవుడు? దేవుడు పక్షపాతి కాదు కదా, మరి ఎందుకు ఇక్కడ పక్షపాతం చూపిస్తుంటున్నాడు? హాగరు ప్రార్థన ఎలా చేసింది తెలుసా? తన చుట్టూ ఉండే పరిస్థితులు చూసి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత ఏదైనా దొరుకుతుందో దొరకలేదు, ఏదైనా లభిస్తుందా లభించలేదు, ఏదైనా కనబడుతుందా కనబడలేదు, ఎవరైనా ఇస్తారా ఇవ్వలేదు, వదిలేసింది. వదిలేసి ఆ చిన్నవాడిని పడేసి ఇక ఏడుస్తూ ఉంది. వాడు చచ్చిపోతాడు, నేను కూడా చచ్చిపోతాను. షీ బిగాన్ టు లుక్ అట్ ద సిచ్యువేషన్స్ విత్ హర్ ఐస్ ఆఫ్టర్ ఎ ప్రేయర్. ప్రార్థన తర్వాత తన కళ్ళతో ఏవేవో చూచింది, ఎక్కడెక్కడో చూచింది సహాయం కోసం, ఏది రాలేదు. ప్రార్థన వదిలేసింది. ఇక నేను చూచేది వాని చావు నా చావు అంతే అనుకునింది. కానీ చిన్నవాడు ఏం చేశాడు తెలుసా? చిన్నవాళ్ళు నేర్పించే పాఠం ఏంటి తెలుసా? ఈ చిన్నవాడైనటువంటి ఇష్మాయేలు నేర్పించే పాఠం ఏంటి తెలుసా? వాళ్ళమ్మ పట్టించుకోలే, నీళ్లు లేవు, పరిస్థితులు అధ్వానంగా మారిపోతున్నాయి, చావు అతని దగ్గరకు వస్తుంది. ఆ చిన్నవాడు ఒకటి చేస్తున్నాడు, దేవునికి మొరపెడుతూనే ఉన్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. నాకు అనిపిస్తుంది ఆ చిన్నవానికి కూడా కొన్ని ఫీలింగ్స్ వచ్చింటాయి కదా. ఎందుకు ఏడుస్తున్నాడు? ఆకలి, లేకపోతే దప్పిక, లేకపోతే ఎవరు పట్టించుకోలేదు అనేటువంటిది జీవితంలో కనబడుతూ ఉండగా ఆ చిన్నవాడు ఆగిపోలే ప్రార్థనలో. మన జీవితంలో మన ప్రార్థనలు ఏ రకంగా ఉంటాయి తెలుసా? ప్రార్థన చేసిన తర్వాత ఏం జరగలేదే కాబట్టి ఇంకా ప్రార్థన చేయకూడదేమో, ఇంకా ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనేటువంటి హాగర్లాగా మనం ఉంటామండి. మన కన్నులు ప్రార్థన తర్వాత ఏం చూస్తాయంటే, ఏం జరగలేదు కదా, ఏం రాలేదు కదా, ఏం పొందుకోలేదు కదా, కాబట్టి ఇంకేమైపోతుంది, అయిపోతుందేమో, ఇక నష్టం వస్తుందేమో అనేటువంటి పరిస్థితికి వస్తాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. లెట్ యువర్ ఫిజికల్ ఐస్, లెట్ యువర్ స్పిరిచువల్ ఐస్ బి టచ్డ్ రైట్ నౌ. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, దేవానికి స్తోత్రం తండ్రి. మా యొక్క జీవితంలో ఒక అమూల్యమైన సందేశాన్ని ఈ సమయంలో మీరు మాకు ఇచ్చి ఉండగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఆ కీర్తనకారుడు ఎంత మంచి తీర్మానం, కోరిక కలిగి ఉన్నాడు నాయన. దేవా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. అవును దేవా, నీ తట్టు చూడని కన్నులుగా, అపవిత్రతను చూచే కన్నులుగా, లోకాన్ని పాపాన్ని చూడాలనే కోరిక కలిగిన కన్నులుగా, ఏదో 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 భ్రమలో భ్రమింపజేసే వాటిని చూచే కన్నులుగా మా కన్నులు మారిపోతున్నాయి నాయన. అపవాది యొక్క మాటలు విని లోబడే కన్నులుగా, అవ్వ కన్నులుగా మా కన్నులు మార్చబడుతున్నాయి నాయన. అందుకే ఈరోజు నీ సందేశాన్ని మీకు అందించారు ప్రభా. మా కన్ను ద్వారా ఎంతో గొప్ప చీకటిని మేము తెచ్చుకుంటామని మీరు మాట్లాడారు ప్రభా. యేసయ్యా, నీ నామమున ఇప్పుడు అడుగుతున్నాను, మాలో మా కన్ను బట్టి, మా చూపును బట్టి కలిగినటువంటి ఎంతో పెద్దదైన చీకటి దేవా మీరే తొలగించుమని అడుగుతుంటున్నాను ప్రభా. యేసు నామమందు కన్నుల ద్వారా కలిగిన అపవిత్రతను బట్టి కలిగిన ప్రతి చీకటి మా శరీరాల నుంచి, మా యొక్క కుటుంబాల నుంచి, మా దైనందిన ఆత్మీయ జీవితంలో నుంచి దేవా తొలగించుమని ప్రార్థన చేస్తున్నా. మా కన్నులు వెలిగించబడును గాక, మా కన్నులు వెలిగించబడును గాక, మా కన్నులు నీ తట్టే చూసును గాక. అలాంటి కన్నులుగా మా కన్నులు మార్చి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామముందు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి
ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.